ఏపీ శాసన మండలిలో గత 2-3 రోజులుగా వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చారు. గీతం వర్సిటీ భూములపై మండలిలో చర్చించాలని కోరుతూ రవిబాబు, రవీంద్రబాబు, విక్రాంత్ వాయిదా తీర్మానం వేశారు. ఏపీ శాసన మండలిలో గత 2 రోజులుగా వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చారు. గీతం వర్సిటీ భూములపై మండలిలో చర్చించాలని కోరుతూ రవిబాబు, రవీంద్రబాబు, విక్రాంత్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో శాసనమండలి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక శాసనమండలి సమావేశాల్లో భాగంగా ఇప్పటికే అనేక ప్రజా సంస్థలకు సంబంధించిన అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. గత 2-3 రోజులుగా తిరుమల లడ్డు అంశం చుట్టూనే ప్రధానంగా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు తాజాగా గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైనటువంటి భూములను ప్రభుత్వం ఇస్తుంది. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా ఆరోపిస్తుంది. విలువైనటువంటి భూములను చంద్రబాబు కుటుంబ సభ్యులకు చాలా తక్కువ ధరకు చాలా చౌకగా అప్పగిస్తూ ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి 5,000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ అంశమైన చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా వాయిదా తీర్మానాలను శాసన మండలిలో తిరస్కరిస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు కూడా శాసన మండలి సమావేశమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఏదైతే ఉందో దీన్ని తిరస్కరించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. మరోవైపు ఈ వాయిదా తీర్మానం విషయంలో ఖచ్చితంగా చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అవసరమైతే శాసన మండలిలో తమ నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. విశాఖలో విలువైనటువంటి భూములను ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు కావచ్చు చాలా కార్చౌకగా కొట్టేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా ఆరోపించడంతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దానికి అనుగుణంగానే ఈ రోజు శాసన మండలిలో గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్. రెండేళ్ల పాలన వివరించడంతో పాటు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులు కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి నుంచి జూన్ 12 వరకు 10 థీమ్లతో కార్యాచరణ రూపొందించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం చేపట్టనున్నారు. ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ వార్డు సభలను నిర్వహించింది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరిలో 3 రోజుల పాటు రెండో రోజు ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించింది. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం చేపట్టింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ వార్డుల సభలను నిర్వహించింది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరిలో 3 రోజుల పాటు రెండోసారి ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలను నిర్వహించింది. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం చేపట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి సునీల్. గుడ్ మార్నింగ్ గంగోత్రి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరొక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో దాదాపు 99 రోజులకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణని ఇప్పటికే రూపొందించింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అధికారులతో, జిల్లా కలెక్టర్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీలతో, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలతో, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు మరోవైపు మంత్రులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక నుంచి ఇప్పటికే 2 ఏళ్లు పూర్తవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇక నుంచి రాష్ట్రంలో తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మరొకసారి ఈ రోజు నుంచి ఏప్రిల్ 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. ఈరోజు సమీక్షా సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో, గ్రామాల్లో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ రోజు నుంచి ఈ సమావేశాలు స్టార్ట్ అయ్యే అవకాశం. ఇందులో ఈ సమావేశాల్లో మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు అందరూ కూడా ఈ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి దాదాపు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కావచ్చు, మరోవైపు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నిర్మూలన కావచ్చు, మరోవైపు అంగన్వాడీకి సంబంధించినటువంటి సమైక్యకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా కులంకషంగా చర్చించి వాటిని సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చర్యలు తీసుకునేందుకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఒక కార్యాచరణని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రూపొందించింది. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభం కావుతుంది. ఆయా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు అందరూ కూడా మొత్తం కూడా కార్యాచరణకి ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో అందరూ కూడా ఎమ్మెల్సీలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక నుంచి సచివాలయం కేంద్రంగా కాకుండా పరిపాలన ప్రజల్లోకి వెళ్ళి పరిపాలించాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. ఇప్పటికే ఏ రోజుల్లో ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలి, 99 రోజుల డెడ్లైన్ ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. కాబట్టి ఆ 99 రోజుల్లో ఏ వారం ఏ కార్యక్రమం నిర్వహించాలి, మొట్టమొదటిసారిగా పెండింగ్ ఫైల్ క్లియరెన్స్, మరోవైపు ఆ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు, మరోవైపు గ్రామ పంచాయతీ కొత్త భవనాల నిర్మూలన, మరోవైపు అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి విషయాలకు భవనాల నిర్మాణ, ఇవన్నీ కూడా సీసీ రోడ్ల నిర్మాణాలు, ఇవన్నీ కూడా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ రోజు నుంచి ఆ కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఈరోజు సమావేశాలు సమీక్షలు అన్ని కూడా నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల్లోనే మొత్తం కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ప్రజల్లోకి నేరుగా వెళ్ళి ప్రజాక్షేత్రంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించాడు. ఇక మొట్టమొదటిసారిగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఒక 10 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం ఉంటుంది. ఆ సందేశం తర్వాత తీసుకుపోయేటువంటి కార్యాచరణకు ఆ సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి, విధంగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా సంబంధించినటువంటి గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో ఏ రకంగా పెండింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా క్లియర్ చేయాలన్న ప్రణాళికను మొత్తం కూడా రూపొందించింది. ఏ వారంలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ వారంలో ఏ కార్యక్రమాలు చేయాలన్న పూర్తిగా అన్ని మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాబట్టి ఆ రిపోర్టుకు అనుగుణంగానే ప్రతి ఒక్క జిల్లా కలెక్టరు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మరోవైపు స్థానికంగా ఉన్న మంత్రులందరూ కూడా మొత్తం కూడా కంప్లీట్ చేసే దిశగా కార్యాచరణ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి వాటికి అనుగుణంగానే ఈరోజు అధికారికంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈరోజు అధికారికంగా లాంఛనంగా ప్రారంభం కావుతుంది. ఇందులో
భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఇప్పటికీ ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో లాంఛనంగా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ప్రారంభించే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. టోలీ చౌకీ నూతన భవన నిర్మాణ ప్రమాదం కేసును మేదీపట్నం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భవనం ల్యాండ్ యజమాని సులేమాను, బిల్డర్ నజీరు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు యజమాని బిల్డర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. 7వ అంతస్తు వద్ద ప్లాస్టరింగ్ పనులు చేస్తుండగా గోవా కర్రలు ఒక్కసారిగా విరగడంతో ప్రమాదం జరిగింది. దీంతో పైనుంచి కింద పడ్డ 4 కార్మికుల్లో 2 అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 3 లంగర్ హౌస్లోని అలీవు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. साहब उधर से बोलो ना कटा साहब. టోలీ చౌకీ నూతన భవన నిర్మాణ ప్రమాదం కేసులో మేదీపట్నం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భవనం ల్యాండ్ యజమాని సులేమాన్, బిల్డర్ నజీర్ ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు యజమాని బిల్డర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించి బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. 7వ అంతస్తు వద్ద ప్లాస్టరింగ్ పనులు చేస్తుండగా గోవా కర్రలు ఒక్కసారిగా విరగడంతో ప్రమాదం జరిగింది. దీంతో పైనుంచి కింద ఉన్న 4 కార్మికులు 2 అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ 3 లంగర్ హౌస్లోని అలీవు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. గంగోత్రి, అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగినటువంటి టోలీ చౌకీలో ప్రమాదం ఏదైతే ఉందో, నూతనంగా నిర్మిస్తున్నటువంటి 7 అంతస్తుల భవనంకు ప్లాస్టరింగ్ చేసే క్రమం లోపల ఏవైతే గోవా కట్టెలను అడ్డుగా పెట్టేసి వాటి పైన వెక్కేసి 7వ అంతస్తులో ప్లాస్టరింగ్ చేస్తున్న క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేలింగ్ ఉంటుందో ఆ రేలింగ్ విరగడం వలన అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి మొత్తంగా కూడా కూలీలు ఒక్కసారిగా అయితే 7వ అంతస్తు నుండి కిందికి జారి పడడం జరిగింది. అక్కడ ఉటావుటిన మొత్తంగా కూడా అక్కడే స్పాట్లో మొత్తంగా ఆ యొక్క ఆదినారాయణ, తిరుపతి అనే 2 కూడా అక్కడే చనిపోవడం జరిగింది. మిగతా 3కి కూడా గాయాలయ్యాయి. ఆ గాయాలైన వాళ్ళని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్సనైతే అందిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క గాయపడిన వారిలో రమేష్, లాల్, హమ్మద్గా అయితే గుర్తించారు. అయితే ఈ యొక్క హమ్మద్ అనే వ్యక్తి అక్కడ ఏదైతే వర్క్ నడుస్తుందో ఆ ప్రాంతం లోపల ఆటో ఆపుకొని నిలబడిన క్రమం లోపల ఒక్కసారిగా ఆ కట్టెలు కానీ అక్కడ ఉన్నటువంటి రేలింగ్ కానీ ఒక్కసారిగా అయితే కింద పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆటోలో ఉన్న వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఒక బ్రిజా కారు కూడా అక్కడ పార్క్ చేసినటువంటి ఒక బ్రిజా కారుకు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇదంతా చూసుకుంటే కనుక ప్రస్తుతం అవి 3 కూడా గాయపడిన వారిని 3 ఆసుపత్రికి తరలించారు. 2 పరిస్థితి మొత్తంగా కూడా మృతి చెందిన తర్వాత వాళ్ళని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ నేపథ్యం చూసుకుంటే బంధువులు తీవ్రంగా మొత్తంగా కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆ బిల్డింగ్ దగ్గరికి సుమారుగా ఆ బంధువులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా కూడా చూసుకుంటే కనుక దీంట్లో టోలీ చౌకీ భవన నిర్మాణం ప్రమాదం కేసులో మేదీపట్నం పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే భవన ల్యాండ్ యజమాని అయినటువంటి సులేమాన్, అక్కడ ఉన్నటువంటి యజమాని అయితే బిల్డర్ నజీర్ ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక అది 300 స్క్వేర్ ఫీట్స్ ఉంది. 300 స్క్వేర్ ఫీట్స్ ఉంటే జిహెచ్ఎంసీ పరిధి లోపల G+3 వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇతను 7 అంతస్తుల వరకు కడుతున్నాడు కాబట్టి ఎంతవరకు పర్మిషన్ ఉండాలి అనే కోణం లోపల కూడా అధికారులు మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ చేరుకున్న క్రమం లోపల దీనికి పర్మిషన్ ఎంతవరకు ఉంది అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా
అదేవిధంగా ప్రమాదాలు ఈ విధంగా జరగకుండా కార్మికుల బాధ్యత కూడా తీసుకోవాలి. బిల్డర్ ఎవరైతే ఉంటారో అక్కడ బిల్డర్ ఖచ్చితంగా వాళ్ళకు ఆ సురక్షితమైన ప్రాణరక్షణకు కూడా సంబంధించినటువంటి పరికరాలను కూడా అక్కడ అవైలబుల్గా ఉంచవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయం పైన మంత్రి కూడా అయితే కార్మిక శాఖ మంత్రి కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఆ బాధ్యతలకు అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో దాని పర్మిషన్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మొత్తంగా వివరాలు ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వెంటనే పోలీసులు అండ్ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళి దానికి జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం ఇక్కడ అనే కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క కూలీలందరూ కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వారుగా చెప్తున్నారు. ఇద్దరు మాత్రం అయితే మొత్తంగా కూడా వేరే రాష్ట్రానికి చెందిన వారుగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం వలన అధికారులు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా గమనించాలి. జిహెచ్ఎంసీ అధికారుల పొరపాట లేదంటే యజమాని పొరపాట, పర్మిషన్ ఎంతవరకు ఉంది, ఈ యొక్క హైట్ ఎందుకు కడుతున్నారు అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అస్సాంలో సుఖోయ్ ఫైటర్ జెట్టు కూలిన ఘటన ఐఏఎఫ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఫైటర్ జెట్టు గల్లంతైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైటర్లు మృతి చెందారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాండ్ జిల్లాలో జోర్ఖాండ్ ఎయిర్ బేస్లో 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాంలో సుఖోయ్ ఫైటర్ జెట్టు కూలిన ఘటన ఐఏఎఫ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఫైటర్ జెట్టు గల్లంతైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఇక అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో గోర్హాట్ ఎయిర్ బేస్కు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం 7వ రోజుకు చేరుకుంది. ఇరాన్పై క్షిపణులు, మిసైళ్లతో అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతోంది. అలాగే గల్ఫ్ దేశాల్లో యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం 7వ రోజుకు చేరుకుంది. ఇరాన్పై క్షిపణులు, మిసైళ్లతో అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతోంది. అలాగే గల్ఫ్ దేశాల్లో యుఎస్ ఎంబసీలపై ఇరాన్ దాడులు చేస్తోంది.
గల్ఫ్లో రోజురోజుకి మరింతగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్ ఎయిర్ రిఫైనరీపై 75 మిసైల్స్, 123 డ్రోన్లతో భారీ దాడి ఇరాన్ దాడి చేసింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీలో మంటలు భారీగా వ్యాప్తించాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తోంది. దాడులకు ప్రతి దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్పై B-2 బాంబర్లతో అమెరికా దాడికి పాల్పడింది. బాలిస్టిక్ మిసైళ్లు, లాంచర్లే టార్గెట్గా దాడులు చేస్తోంది. ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్ డ్రోను క్వారియర్ నౌకపై US దాడి చేస్తోంది. దీంతో ఇరాన్ డ్రోను క్వారియర్ నౌక మంటల్లో చిక్కుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇండియాకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ భారత్కు 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనివల్ల సముద్రంలో మార్గమధ్యలో చిక్కుకుపోయిన మిలియన్ల బ్యారెళ్ల రష్యా ఆయిల్ను ఇప్పుడు ఇండియాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తెచ్చేందుకు అవకాశం దొరికింది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతుండటంతో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి గుండా రావాల్సిన ముడి చమురుకు బ్రేక్ పడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం వచ్చే ప్రమాదం ఏర్పడింది. మన దేశానికి అవసరమైన ఆయిల్లో దాదాపు 40% అక్కడి నుంచి వస్తుండటంతో ఈ పరిణామం ఇండియాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగువ సభలో ఇరాన్తో యుద్ధం తీర్మానం వీగిపోయిందని 212, 219 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది. ఏకపక్షంగా యుద్ధం ప్రకటించే అధికారం అధ్యక్షుడికి లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. యుద్ధం ప్రకటించే పవర్ కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని తెలిపింది. ట్రంప్ బైపాస్ చేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇరాన్కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యం ఆయుధాలు వీడాలని అన్నారు. ఇరాన్ను దక్కించుకోవడానికి ఇది సరైన సమయమని, మాట వినకపోతే ఇరాన్పై యుద్ధం ఆపేదే లేదని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్దబాను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. కొత్త నాయకత్వమైనా తమ అభిప్రాయం తీసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇరాన్కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యం ఆయుధాలు వీడాలని అన్నారు. ఇరాన్ను దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని, మాట వినకపోతే ఇరాన్పై యుద్ధం ఆపేదే లేదని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్దబాను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. కొత్త నాయకత్వంపై తమ అభిప్రాయం తీసుకోవాలని ట్రంప్ సూచించారు.
ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. ఈ నెల 9న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువుండగా ఈ నెల 16న రాజ్యసభ స్థానాలకు పోలింగ్, అదే రోజు ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించనున్నారు అధికారులు. ఈ నెల 9న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుండగా ఈ నెల 16న రాజ్యసభ స్థానాలకు పోలింగ్, అదే రోజు ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గంగోత్రి, ఈ రోజు రాజ్యసభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఉంది. నామినేషన్లకు సంబంధించి నిన్న ఏదైతే నామినేషన్లు వేయడానికి నిన్న చివరి గడువు ఉండే, నిన్న ఈ నామినేషన్లకు సంబంధించి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఒకటి అభిషేక్ మను సింఘ్వి, మరొకటి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగబోతా ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువును మార్చి 9వ తేదీగా ఇప్పటికే ఆ షెడ్యూల్ లో వెలువరించడం జరిగింది. ఒకవేళ పోలింగ్ కనుక అనివార్యం అయితే పోలింగ్ అవసరం ఉన్న చోట మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక తెలంగాణలో ఈ 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్విల నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేశారు. ఆ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ రోజు ఆ నామినేషన్లను పరిశీలించబోతా ఉన్నారు. అవన్నీ కూడా నామినేషన్లు కరెక్ట్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు వెళ్లే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.